నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కయ్యం ముదురుతున్నది. ఓవైపు మాదిగల్లోనే అన్యాయం జరిగిందంటూ అటు మోత్కుపల్లి కావచ్చు, ఇక అయితే మందకృష్ణ మాది కావచ్చు, మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటే కాంగ్రెస్లోనే ఇతర నాయకులు ఏ చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ పరిరక్షణ కోసము అదే 4వ తారీఖు నాడు రాజ్యాంగాని కోసం అదేదైతే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద మాదిగ జాతి ఎవరి వెంట ఉంటుంది? సో టికెట్లు కావాలంటున్నటువంటి మోత్కుపల్లి వెంట ఉంటుందా, లేకపోతే అదంతా వ్యక్తిగతంగానే ఏదైతే వ్యక్తిగత స్వలాభం కోసమే చేస్తున్న దీక్ష అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట ఉంటుందా, రాజ్యాంగ పరిరక్షణ కోసము పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ఉన్నారు మనతో పాటు, అదేవిధంగా రాజేందర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఎందుకు మందకృష్ణ మాదిగ కావచ్చు, అదేవిధంగా మోత్కుపల్లి కావచ్చు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు న్యాయం చేసింది, మాదిగలకు అన్యాయం చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు నమస్కారం. తొలి వెలుగు ఛానల్ ఎవరితో ప్రేక్షకులు అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు. అన్న, మందకృష్ణ అన్న మాటల్లో 1,00,000 అబద్ధాలు నేను మీకు సాక్ష్యాధారాలు చూపిస్తాను. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి అంటుముట్టు పెట్టుకొని, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాదిగలు గుండెలో పెట్టుకొని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. కేంద్రంలో గత 30 సంవత్సరాలు బాబు జగజ్జీవన్ రావు మంత్రి చేసిండు, ఉప ప్రధాని చేసిండు, ఉప ప్రధాని వరకు వెళ్ళే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదన్న. వాళ్ళ కూతురు మీనాకుమారి గారిని స్పీకర్గా చేసి ఉన్నత స్థాయి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్న. అదే మాదిరిగా సర్వే సత్యనారాయణ మా జనరల్ సీట్లో ఎంపీకి ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదన్న. ఇప్పుడు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేని సేవలు చేస్తూ ప్రత్యేకంగా ఒక విషయం చెప్తాన్నా, రాజకీయంగా ఒక ఎంపీనో ఒక ఎంపీఎల్ఏనో అవుతే ఒక్కడెదుగుతాడన్న. అది కాకుండా మాదిగ జాతి కింది స్థాయి రూట్ లెవెల్స్కి వెళ్ళి అందరికీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ అందరి సమాజంలో సమానత్వము గౌరవము ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా శ్రీ ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు 3 ఎకరాల భూమి ఇచ్చి సమాజంలో గౌరవం ఇచ్చిందా లేదన్న? ఈ రోజు వరకు మీరు తెలంగాణ గ్రామంలో మీరు వెళ్ళండి, ప్రతి ఊర్లో మాదిగవాడలో ఉన్నటువంటి దాదాపు 90% ఇళ్ళు ఇందిరమ్మ కట్టిన ఇళ్ళలే ఇప్పటికీ నివసిస్తున్నారన్న. అంటే మీరు దీన్ని బట్టి మనకు విద్య కావాలా, వైద్యం కావాలా, ఉపాధి కావాలా, సమాజంలో బాబాసాహెబ్ చెప్పినట్టు అసమానతలు పోయి సమానత్వం కావాలి. అప్పుడే మనం ఒక్క రాజకీయ కోణంగా ఒక్క వ్యక్తి లబ్ధి గురి ముఖ్యం కాదన్న. ఒక్క వ్యక్తికి ఎంపిస్తే ఒకటి లబ్ధి కాదన్న, అది లబ్ధి పొందుతాడు. మీరు అర్థం చేసుకోండి. మనకు నంబర్స్ కావాలన్న. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మాక్సిమం ఒక ఎంపీ ఇచ్చింది అనుకుందాం కొద్దిసేపటికి, ఆ ఎంపీ ఆ కుటుంబము వాళ్ళ బావ, వాళ్ళ బామ్మడిది, వాళ్ళ బంధువులు బాగుపడతారు. అదే కాకుండా మీరు రేపు పొద్దున జరగబోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్సీలు, ఎన్నెన్నో పదవులు, నామినేటెడ్ పోస్టులు, వీటన్నిటిలో ఫుల్ఫిల్ చేస్తా అని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేసిండన్న. సరే, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి పార్టీలో, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. మొన్న గత ఎన్నికల్లో మాకు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో లేము. మాకు తెలుసు మా బాధ ఏందో. కేంద్రంలోనేమో వాడు 10 సంవత్సరాలు, రాష్ట్రంలో ఈ కేడి, కేంద్రంలో మోడీ, వీళ్ళిద్దరూ ఆర్థికంగా ప్లస్ వాళ్ళకు వచ్చిన మీడియా సపోర్టు, వాళ్ళకు అండబలము, ఆర్థిక బలము, రాజకీయ అన్ని బలాలు చాలా బలిష్టంగా మేము 60 ఏళ్ళు సుమారు పాలించాము. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దిగమించుకొని గట్టిగా కూర్చున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో ఫైట్ చేయాలంటే కొద్దిగా పార్టీ ఈక్వేషన్స్ ఉంటాయా బ్రదర్? ఇది దేశ సమస్య, ఇది ఒక ఎంపీ సమస్య కాదు. ఇది దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఫ్యూడలిజాన్ని తీసేయాలి. ఉన్నటువంటి ఎవడైతే నియంత్రిత పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని జరపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రిజర్వేషన్లు కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి, మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి అని ఒక ఏక గమ్యంతో, ఏక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోతుందే తప్ప మాదిగ జాతిని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసేవాడి కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధానంగా ఏమన్నా చేయండి కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయండి అంటూ మందకృష్ణ చెప్పిండు. గతంలో వర్గీకరణ కూడా మోడీ సానుకూలంగా స్పందించినటువంటి తీరు ఎట్లా చూస్తారు ఇదంతా? ఈ విషయంలో నేను కరాఖండికి ఒక విషయం చెప్తాను మీకు. నేను మందకృష్ణ మాదిగ గారు మెడలో ఒక పాము వేసుకున్నట్టు ఈ యొక్క మనువాద ధర్మాన్ని వేసుకొని కాషాయ కండ వేసుకొని
తెలంగాణ మాదిగవాడలకు మనువాదాన్ని స్వాగతిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి మాల సోదరులు మాదిగ సోదరులు కొట్టుకొని చచ్చే ప్రయత్నమే మందకృష్ణ మాదిగ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి నుండి మనువాదం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలిసిన విషయమే. మనువాదం అంటే ప్రజలకు తెలియదేమో, కొంతమందికి ఉన్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు. మనువాదం నథింగ్ బట్ మనం ఊరవతల ఉండాలి, మూతికి ముంత ఒడ్డికి చాట, చెప్పులు లేకుండా నెత్తిలో పెట్టుకొని నడిచే పరిస్థితి, చెప్పులు లేకుండా, చదువు లేదు, గుడి లేదు, బడి లేదు. అంబేద్కర్ గారు మనువాదాన్ని తీసుకుపోయి ఢిల్లీ నాడి వీధుల్లో తలగబెట్టినాడు. అంబేద్కర్ వాదం అని నువ్వంటావు, అంబేద్కర్ నువ్వు అంటావు. అంబేద్కర్ గారు మీ ఇట్లాంటి నాయకుల గురించి ఒక మాట అన్నారు కదా. ఏమన్నారు అంటే, ఈ దళితోద్యమాన్ని నేను కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాను, మీకు వీలైతే ఈ ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకుపోండి, లేకపోతే మీ కాడిని అక్కడే వదిలేయండి, కానీ ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమ రథాన్ని వెనకకు నెట్టొద్దు అని అంబేద్కర్ గారు చాలా బాధతో అన్న మాట గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఎవరైతే మందకృష్ణ మాదిగానే ఒక వ్యక్తి ఈరోజు ఆ దళిత ఉద్యమాన్ని వెనకకు నెట్టుతున్నాడు అని సమాజానికి, మాదిగ జాతికి చెప్తున్నాను. మాదిగ జాతి గమనించాలన్నా ఈరోజు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు మన పరిస్థితి. మన మాదిగవాడలో ప్రశాంతంగా ఉన్న మాదిగవాడల్లో అల్లర్లు లేపే ప్రయత్నం చేస్తున్నారు. మనకు చదువు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకు బడి దూరము, గుడి దూరము, సమాజానికి దూరం బతకాలి. వీణ మట్టుకు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించుకొని జాతి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మాదిగ జాతిని అడ్డు పెట్టుకుని గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు తాకట్టు పెడుతూ ఏబీసీ వర్గీకరణ వచ్చేది లేదు, చేయలేదు. వీనితో కానే కాదు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా చెప్పిందనా, ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా ఏబీసీ వరకు పూర్తి సహాయ సహకారాలు మేము ఇస్తామని కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇదే మోదీ ప్రభుత్వము గత ఎన్నికల్లో కూడా మాట ఇచ్చింది, 100 రోజుల్లో చేస్తున్నది. ఎక్కడుందన్న వర్గీకరణ? ఈయన ఖచ్చితంగా నా మొదటి నుండి కూడా కిషన్ రెడ్డి స్నేహితుడు, మొదటి నుండి కూడా బీజేపీ అంటే చాలా మా మాదిగ జాతుల్లో బీజేపీకి ఎవరు ఓటేనన్నా? మీరు గత అసెంబ్లీలో కూడా మీరు చూసినారన్నా? అసెంబ్లీలో ముందు మోదీని పట్టుకుని ఏడవడం జరిగిందా? మొత్తం మోడీ బట్టలంతా నానిపోయినాయి ఏడిచినందుకు. అంత ఏడిచిండు కదన్నా, అంత ఏడిచినందుకు మరి అసెంబ్లీలో ఎన్ని సీట్లు గెలిపించిండినా? ఎన్ని సీట్లు గెలిపించను అని మాదిగ జాతి నెంబర్ లేదన్న. కేవలము చెట్టు పేరు చెప్పి కాయలు, మరొకసారి చెప్తున్నా, దొంగలకు సర్ది కడుతున్నాడు ఈయన. ఈడ కేసీఆర్కి కడుతున్నాడు, అలా మోడీకి కడుతున్నాడు. అంతా గుడగుటారమన్న లోపల చీకటి ఒప్పందాలు జరిగినాయి. మాకు మాదిగ ఈరోజు మాకు ఇంకొక విషయం చెప్తా మీకు భయ, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ టికెట్లు రాకపోవడానికి కూడా కారకుడు ఈయననే. ఎందుకు కారణం? మీ జాతి కోసం కొట్లాడుతున్నాడు, మీ టికెట్ల కోసం కొట్లాడుతున్నాడు, మీ పార్టీలో లేకున్నా కూడా మీ పార్టీలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు. ఎట్లా మీ పార్టీ? దీని విషయంలో చెప్తా, అది ఎట్లా అన్న జనాలు అర్థం చేసుకొని. ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడుగా 30 ఏళ్ళ అనుభవంతో ఉద్యమకారుడిగా మీరు ఏ పార్టీకి సంబంధాలు లేకుండా మీరు ఒక కేవలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా అన్ని పార్టీలకు ఆదేశాలు ఇస్తూ మా కులానికి, మా జాతికి, మాదిగ జాతికి ఇవ్వకపోతే కబాడ్దారని చెప్తే మేము కూడా అన్నాన్ని ఇట్లా చేతులు ఎత్తి మొక్కటని నేను కూడా మొక్కుతా. కానీ నువ్వు కాషాయ కండం వేసుకొని, కాషాయ కండవ కప్పుకొని, మన ధర్మశాస్త్రం ఎత్తుకొని, కాంగ్రెస్ పార్టీ మేము రాజ్యాంగాన్ని ఎత్తుకున్నాం, భారత రాజ్యాంగాన్ని ఎత్తుకున్నాం, మేము అంబేద్కర్ని ఎత్తుకున్నాము. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? మీరు ఆలోచించండి. ఇప్పుడు అయినా ఏ పార్టీకి సంబంధాలు లేకుండా ఆయన ఇండివిజువల్గా ఉండి అన్ని పార్టీలకు ఆదేశించి మాదిగ జాతి సోదరులకు టికెట్లు ఇవ్వాలా, ఆర్ మాదిగ జాతి బిడ్డలు కూడా మాదిగలకు ఓటేయాలంటే అది కరెక్ట్ సందేశం పోతుంది. కానీ సార్ మోహన్ గారు, నిజంగా సరే మీరు అన్నట్టుగా మందకృష్ణ కాషాయానికి ఓటేయండి అన్నాడు, అది పక్కన పెడదాం. కానీ మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, 30 ఏళ్ల రాజకీయ అనుభవం గల వ్యక్తి, మాజీ మంత్రి. సో అటువంటి వ్యక్తి దీక్షలు చేసినా, హాస్పిటల్ పాలైనా కూడా మీ హైకమాండ్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ మాదిగ జాతి బిడ్డ కూడా ఆయన పలకరించిన పాపనబోలే. దీనికి కారణం ఏంటి? సీనియర్ దేంట్లో అన్నా? సీనియర్ దేనికి? టీడీపీ పార్టీలో సీనియర్, కాంగ్రెస్ పార్టీలో ఇట్లా సీనియర్ అండ్ వయసు రీత్యా సీనియర్ ఉండొచ్చు, కానీ పార్టీలో సబ్ జూనియర్. మొన్న ఎలక్షన్ తర్వాత కదా ఆయన వచ్చింది, ఎట్లా సీనియర్ అయిండు అన్న? ఆయన స్వార్థం అన్న 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయంలో ఉన్నాడన్న. రాజకీయంలో ఆయన నియోజకవర్గం పోయి అడుగుదామన్నా. ఇప్పుడు ఆయనకు టికెట్ రాలేదు కాబట్టి ఇవాళ మాదిగ జాతికి అవసరం ఉంది, డప్పులు వేసుకొని రండి. మరి నీకు టికెట్ వచ్చి నువ్వు మంత్రి చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, ఆ రోజు నా జాతి బిడ్డని ఇంటి మూడు కోసం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలే కదా? ఆ రోజు జాతి బిడ్డ గుర్తు రాలేదా? ఆ రోజు జాతి మీకు కనబడలేదా? మీకెప్పుడు ఇబ్బంది ఉన్నా, మీకెప్పుడు బాధలున్నా అప్పుడు జాతి గుర్తుకొస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, వీళ్ళ మాటలేని, మందకృష్ణ మాదిగ మాటలేని
నా జాతి యువత చాలామంది కేసుల మీద కేసులు, రైళ్లు తలగబెట్టి, బస్సులు తలగబెట్టి, గాంధీ భవన్ మీద దీని మీద కూడా అటాక్ చేసి, సోనియా గాంధీ వచ్చినప్పుడు ఆడపిల్లలను కిరసనాలు పోసుకొని ఈ రకంగా వందల వేల కేసులు చేసుకున్నారు. కేసులు కోర్టులు కేసులేమో మా జాతి మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి మా జాతి బిడ్డలకు, కేసులు మాకు, సూట్ కేసులు మందకృష్ణకు. కేసులు సామాన్యుడికి, సూట్ కేసులు మందకృష్ణకు. కేసులు సామాన్యులకు, పదవులు మన ఈ ఎంపీ నరసింహన్నకు. పదవి ఉన్నప్పుడు జాతి గుర్తురాదనా? మీరు బాగా గమనించండి. పదవులు ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు. పదవి ఎట్లయితే పోయిందో జాతి గుర్తుకొస్తుంది. వాళ్ళే నరసింహ ఏం పేరే మోత్కుపల్లి నరసింహ. మందకృష్ణన్నకి ఏమంటే ఎన్నికలప్పుడు జాతి గుర్తుకొస్తుంది. 5 ఏళ్ళు మళ్ళీ కనబడాడు. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఆయన కనుమరుగైపోయాడు. నేను ఒక విషయం, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల పాలన చేశాడు. మరి ఏ రోజు బయటకు ఎందుకు రాలేదన్నా? దేనికి మాట్లాడలేదేమన్నా? ఆ 10 సంవత్సరాలు ఆయన దళిత సీఎం చేస్తున్నాడు. మరి ఎందుకు చేయలేదు? నువ్వు ఒక జాతి బిడ్డవు కదా, మరి మా జాతికి ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలేదు? ఎందుకు అడగలేకపోయినావు? 3 ఎకరాలు ఇస్తాను మా జాతికి అని ఎందుకు అడగలేకపోయినావు? ఇంటికి ఉద్యోగం ఇస్తాను మా జాతి బిడ్డలకు ఉద్యోగం ఇస్తాను ఎందుకు అడగలేకపోయినావు? ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడింది సచ్చింది మా జాతి, మరి బాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? అప్పుడు జాతి అర్థం గుర్తు రాలే. 10 ఏళ్ళు 3 నెలల్లో నీకు డైజెస్ట్ అవ్వట్లేదు ఎందుకు? అంటే నీకు ఎంత విషయం ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద? మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ శత్రువున. సార్ రాజేంద్ర గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే 4వ తారీఖున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాకు సిద్ధమవుతున్నారు మందకృష్ణ కావచ్చు, మోత్కుపల్లి. సో ఆ ధర్నాలో చాలామంది మాదిగ జాతి బిడ్డలంతా కూడా హాజరవుతున్నటువంటి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు మీరు ఎట్లుంటుంది? మీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు ఎట్లా దాన్ని వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మందకృష్ణ చేసే కార్యక్రమాలకు కానీ, మోత్కుపల్లి నరసింహులు గారు చేసే కార్యక్రమాలకు ఏ దళిత జాతి బిడ్డ కూడా సపోర్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు గుర్తింపు కోల్పోతున్న క్రమంలో గుర్తింపు కోసం ఇది ఒక ప్రయత్నం, ఇది ఒక పెద్ద కుట్ర అండి. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు మందకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదనేది ఎత్తుకున్నాడు. ఎందుకు ఇవ్వలేదంటే ఈయనే కారణం. ఎందుకు కారణం అంటే, నువ్వు ఒక జాతికి నాయకుడు ఉండి ఒక పార్టీకి నువ్వు కొమ్ము కాస్తే టికెట్లు ఎట్లా ఇస్తారండి? నువ్వు ఒక బీజేపీకి కొమ్ము కాస్తావు, అంతకుముందేమో టీఆర్ఎస్ కొమ్ము కాసినావు, అంతకుముందు కాంగ్రెస్ కొమ్ము కాసినావు, ఒకసారి మొదట్లో టీడీపీ కొమ్ము కాసి నువ్వు వెళ్ళి బీ ఫాములు తెచ్చి క్యాండిడేట్లకు ఇస్తావు. అది ఒక ఉద్యమ నాయకుడు చేసే పని. ఫస్ట్ టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో క్యాండిడేట్ నాకు టికెట్ కావాలనుకో, మాట్లాడుకొని పోయి అక్కడికి వెళ్ళిపోయి టికెట్ బీ ఫామ్ తెచ్చి చేతి నుంచి తెచ్చి ఇచ్చిన రోజులు ఉన్నాయి, మేము చూసినాం. అది చాలా తప్పండి. ఒక ఉద్యమ నాయకుడు అంటే జాతి మేలు కోసం పనిచేయాలి, జాతి అభివృద్ధి కోసం పనిచేయాలి. ఏదో ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉంది, తెలంగాణ సాధించుకున్నాము, ఏబిసిడి ఎందుకు సాధించుకోలేదండి? ఈ యొక్క బేరసారాలకు పోయేబట్టే ఇవంతా జరిగింది. ఒక నిక్రంగా ఉండి నువ్వు ఖచ్చితంగా అదే ఎజెండా మీద ఉంటే డెఫినెట్గా సాధించుకునే వాళ్ళం. దాన్ని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ మందకృష్ణ గారు టోటల్గా మాదిగలను తప్పుదోవ పట్టించాడండి. ఏ మాదిగ జాతి బిడ్డ ఈరోజు డెవలప్ కాలేదంటే ఆయనే కారణం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మీరు చూసుకోండి సార్, 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు మాదిగలను పచ్చిగా మోసం చేశాడు. మాదిగకు మంత్రి పదవి వేయలేదు, డిప్యూటీ సీఎం ఇచ్చి రాజా గారిని తీసేశాడు. నువ్వు ఎన్నడన్నా వెళ్ళి ధర్నా చేసావా? మరి ధర్నా చౌక్ దగ్గర ఎక్కడన్నా వెళ్ళి ఇంద్రపార దగ్గర ధర్నా చేసావా? మళ్ళీ ఎందుకు? మరి ఆల్టర్నేటివ్గా ఆయన తప్పు చేశాడు, ఇంకొక మాదిగకి ఎందుకు వెళ్ళా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అని నువ్వు అడిగావా? మరి అప్పుడు అదే కాకుండా లీడ్ క్యాబ్ అనే సంస్థను చర్మకారులు, వృత్తికారులు ఏదైతే ఇప్పుడు గౌడ సంఘం కానీ వాళ్ళు ఎట్లయితే వృత్తికారులు ఉన్నారో, మాదిగలు, చమారులు, మోచీలు వృత్తి అంటే లిడ్ క్యాబ్ సంస్థ స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు లిడ్ క్యాబ్ సంస్థ పనిచేసింది. ఓన్లీ గత 10 సంవత్సరాల్లో లిడ్ క్యాబ్ సంస్థను పూర్తిగా మూసివేసినారు. 1000 ఎకరాలు లిడ్ క్యాబ్ సంస్థలో భూములు ఉన్నాయి, ఆల్రెడీ మిషనరీ ఉంది, ఇండస్ట్రీ ఉంది. అది ఒక్కరోజు కూడా చేయలేదు, దాని చైర్మన్ పెట్టలే, డైరెక్టర్లను పెట్టలే. ఆ సంస్థను నిర్వీర్యం చేసిండ్రు ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు ఒక్కరోజు అడిగినవా? అదేవిధంగా SC/ST కమిషన్ను 10 సంవత్సరాలలో ఓన్లీ 3 సంవత్సరాలు ఎర్రల శ్రీనివాస్కి ఇచ్చారు. 6 సంవత్సరాలు దానికి చైర్మన్ లేడండి. ఆ కమిషనే పనిచేయలే. ఫస్ట్ 3 ఏళ్ళు పనిచేయలే, మధ్యన 3 ఏళ్ళు ఎర్రల సీన్ ఉన్నాడు, దాని తర్వాత 3 ఏళ్ళు పనిచేయలే. మొన్న 3 నెలల కింద ఎలక్షన్లు డిక్లేర్ చేసే ముందు కమిషన్ వేశారు.
అంటే నువ్వు ఒక్కరోజు అడిగావా ఎస్సీ కమిషన్ ఎందుకు వేయలేదని మోత్కుపల్లి నరసింహులు అడిగాడా, లేకుంటే మందకృష్ణ గారు అడిగారా? మరి లిడ్ క్యాప్ సంస్థను ఎందుకు ఓపెన్ చేయలేదు? మా చర్మకారులకు మరి ఇండస్ట్రీస్ అన్ని జాగాలల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాన్ని నడపట్లేదు. అంటే జీవనోపాధి ఎంతమంది వేల మంది ఈరోజు జీవనోపాధి కోల్పోయాను. అప్పుడు నీకు నీ జాతి గుర్తు రాలేదా? జాతి అభివృద్ధి అంటే ఏందండి? ఒక ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కాదు, వాళ్ళకు కావాల్సిన ఆర్థిక అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా ఈరోజు డిఫరెంట్గా ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఒక ఈక్వేషన్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి మాకు. వాటిని అధిగమించడానికి ఈరోజు గెలిపే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల రాహుల్ గాంధీ గారు ఒక పాలసీ తీసుకున్నారు. గెలవాలి ఫస్ట్, కేసీఆర్ నియంతృత్వ పాలనను ఎండగట్టాలి, పక్కకు తోలాలంటే ఎలాంటి పాలసీ తీసుకోవాలి, ఆ పాలసీలో గవర్నమెంట్ రావడం జరిగింది. ఈరోజు ఎంపీ టికెట్లు రావాలి అనేది వీళ్ళంతా ఒక ఏమంటారు దాన్ని, వాళ్ళు ఒక కుంటి సాకు, లేకుంటే వాళ్ళని ఒక మభ్య పెట్టడమే. నిజంగానే అది ఉంటే ముందే ఎందుకు చేయలే ఈ ధర్నాలు? టికెట్లు అప్పుడు ఎందుకు అడగలేదు? అన్నీ అయిపోయి, డేట్ అయిపోయి, నామినేషన్స్ అయిపోయి, విడ్రాల్, ఇప్పుడు నువ్వు చేసేది, ఇప్పుడు నువ్వు డిమాండ్ చేసేది. నిజంగా నువ్వు జాతి అభివృద్ధి కోరేవాడు అయితే, జాతి నాయకులను అభివృద్ధి చేయాలనుకుంటే నువ్వు ముందు ఒక ప్రణాళికబద్ధంగా డిమాండ్ పెట్టాలా. మా వాళ్ళకు టికెట్లు ఇవ్వాలా, 2 టికెట్లు మా జనాభా శాతం ప్రకారం రావాలనేది రాహుల్ గాంధీ దగ్గర పెట్టాలా, ఏఐసిసిలో పెట్టాలి. ఎందుకంటే పార్లమెంట్ టికెట్లు అక్కడి నుంచి డిసైడ్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా కుంటి సాకులు, వాళ్ళు ఒక తప్పుదో పట్టించే విధానము. ముఖ్యంగా బీజేపీని వీళ్ళు మెడలేసుకొని బీజేపీకి కానీ ఒక్కటి నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మందకృష్ణ గారికి అడుగుతా ఉన్నా, మోత్కుపల్లి ఎవ్వరు ఏ ఒక్కరు కూడా బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు. దళితులే, ఒక్క మాదిగలు కాదు, మాలలు వేయరు, మాదిగలు వేయరు, ఉపకులాలు వేయరు, క్రిస్టియన్స్ వేయరు, ముస్లిమ్స్ వేయరు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, బీసీలు వేయరు. ఎందుకు వేయరు అంటే 10 సంవత్సరాలలో దేశాన్ని బస్టు పట్టించిన నాయకుడు మోడీ. ఎందుకంటే అన్ని పబ్లిక్ రంగ సంస్థలు అమ్మేశాడు, ఎల్ఐసి లాంటి సంస్థలను అమ్మేశాడు. ఇదే మోడీ నిన్న మొన్న మీ సంబంధించి సోషల్ మీడియా టీం కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇవ్వడానికి ఇక రెండోసారి ఇవాళ రేపు గాంధీ భవన్లో కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు అమిత్ షాకి సంబంధించిన ఫేక్ వీడియో విషయంలో? దీని మీద ఎట్లా చూస్తారు? ముఖ్యంగా వీడియోలు అనేది కొత్త కాదండి, ఫేక్ వీడియోలు. ఈ ఫేక్ వీడియోలు రేవంత్ రెడ్డి గారికి పని ఎక్కదండి, రోజు పని లేదా? రోజుకు 4 మీటింగులు 5 మీటింగులు అటెండ్ చేసుకుంటా బహిరంగ సభలు ఉండి ఆయన వీడియోలు పెట్టుకుంటా అంత గత్యంతరం లేదు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడరు, ఒక సింగిల్గా గవర్నమెంట్ను ఎక్కడో ఉన్న కాంగ్రెస్ను పైకి తీసుకొచ్చి ఎవరెస్ట్ ఎక్కించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. అలాంటి నాయకుడు ఈ వీడియోలు పెట్టుకుంటా ఇవి చేసుకుంటా అవసరమే లేదు. అది చాలా తప్పుడు విధానము. వాళ్ళు కావాలని బ్లేమ్ చేసి పార్లమెంట్ ఎలక్షన్ లోపల దీన్ని చూపెట్టి మేము ఓట్లు దండుకుందాం అనేది తప్ప, ముఖ్యంగా వాళ్ళు ఒక్క పని చేసినా చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం పని చేసి ఓట్లు అడుగుమనండి. దేవుడు బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుగుతుండ్రు తప్ప పని చేసి ఓట్లు అడుగుతుండ్రు. ఏదైనా పని చేశారా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు, అక్కడే ఎస్సీ రిజర్వేషన్ గండి కొట్టారు. ఈరోజు రాజ్యాంగానికి ఒక ముప్పు ఉన్నది. ముఖ్యంగా నా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఈరోజు సెక్యులర్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, మోడీ గ్రాఫ్ పడిపోయింది. 2 ఫేజ్ ఎలక్షన్స్ల లోపల కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది డ్రాస్టికల్గా. ఈ రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యాంగానికి రక్షణ ఉండాలంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. అన్ని వర్గాలకు అన్ని కులాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే స్వాతంత్రము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈరోజు రాజ్యాంగం బ్రతికుందంటే కేవలం కాంగ్రెస్ ద్వారానే, ఇందిరమ్మ ద్వారానే సాధ్యమైంది. రేపు రాబోయే రోజుల్లో కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదంతా మోడీ గారు ఆడుతున్న నాటకం ఏంటంటే ఓడిపోతున్నామనే ఉద్దేశంతో లేనిపోని అని ఈ యొక్క మా వీడియోల ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టించి ఎవరు పెట్టినో ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి గారికి అవసరమే లేదు, ఆ గత్యంతరం లేదు. ఆయన ఒక డైనమిక్ లీడర్, ఒక పులి. ఈరోజు ఆయనకు భయపడి మొత్తము దేశమే భయపడిపోతుంది. ఎందుకంటే ఆయన 7 రాష్ట్రాలకు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. ఈరోజు ఆయన పేరింటనే బీజేపీలకు గడగడ వణికిపోతా ఉన్నారు, బీఆర్ఎస్లు గడగడ వణికిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్కు ఒక
పట్టు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక మాస్ లీడరు, క్లాస్ లీడరు, ఒక డైనమిక్ లీడర్గా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోత్కుపల్లి కాదు, మందకృష్ణ కాదు, ఎవరు చెప్పినా ఎవరు ఓటేయరు, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళ మాటలు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఒక్కొక్కరికి చెప్తాడు. మందకృష్ణ గారు ఒక్కొక్క ఎలక్షన్లో ఒక పార్టీకి మద్దతు చేస్తాడు. అది కాదు, నీ ఏబిసిడి సాధించాలంటే దాని మీదనే ఉండు నువ్వు. నీకు ఎందుకంటే పార్టీలు, నీకు పార్టీలు అవసరం లేదు. లేదంటే పార్టీ కండువ కప్పుకొని పార్టీలో పనిచేయి. ఎవరు వద్దన్నారు? మేము వద్దలే కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకున్నా, కాంగ్రెస్ పని చేస్తా అంటున్నా. నేను ఒక అంటే చెప్పుకుంటే ఇది, కానీ మందకృష్ణ గారు ఇప్పటికే జాతిని అవమానపరిచిండు, ఇంకా ముందు జాతిని అవమానపరచొద్దని మందకృష్ణ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకసారి మోహన్ గారు ఎట్లా చూస్తారు? ఏదైతే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎత్తివేస్తాము బరాబర్ అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? అన్నగారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క రూట్ లెవెల్ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏవైతే గోల్వాల్కర్ కానీ సావర్కర్ కానీ వాళ్ళ సిద్ధాంతం, ఆర్ఎస్ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు ఎట్టి పడితే రిజర్వేషన్కి వ్యతిరేకము. ఈ అంతకుముందు జరిగినటువంటి వాజ్పేయి గారు ప్రభుత్వంలో, వాజ్పేయి గారు పార్లమెంట్లోనే అన్నారు ఈ రిజర్వేషన్ విషయంలో చర్చ రావాలి, దీన్ని సమగ్రించాలన్నప్పుడు రాజేష్ అని వీళ్ళు ఎవరైతే ఓనర్, వీళ్ళ ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం గురువు, వాళ్ళ గురువు మొత్తానికే నిర్మించాలని అన్నారు. ఒకటి. ఇప్పుడైతే ఒక విషయం మీ ఛానల్ ద్వారా ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. దయచేసి ఆలోచించండి. రిజర్వేషన్స్ ఉండవు, ఖచ్చితంగా తీసేస్తారు. భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకము. దానికి ఉదాహరణ నా వీడియో చూడండి అన్న, దయచేసి చూపించే ప్రయత్నం చేయండి అన్న. ఇది మైక్. किसी भी आरक्षण को पसंद नहीं करता, और खासकर नौकरी में आरक्षण तो कतई नहीं. अगर एससी, एसटी, ओबीसी को नौकरियों में आरक्षण मिला तो सरकारी काम का स्तर गिर जाएगा. చూసినావా? ఎంతమంది దేశాన్ని అవమానపరిచిన మోడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు పనిచేస్తేనంట దేశం అభివృద్ధి చెందదంట. రిజర్వేషన్లు కతాయి నైరైతా, డ్యూటీలో కతాయి నైరైతా అని ఆయన మాట్లాడితే నువ్వు ఆయనను పట్టుకొని ఏడుస్తున్నావు. జాతి గమనించదా? ఇవన్నీ జాతి గమనించేదా? నువ్వు దేనికి పోయినావు? ఏబీసీకి కాదు, సూట్ కేసులకు పోయినావు. నువ్వు దేనికి పోయినావు? ఏబీసీకి కాదు, నీకు పదవుల గురించి పోయినావు. నువ్వు మొత్తం 80 లక్షల మందిని తాకట్టు పెడుతున్నావు వాడు. కానీ నీ ఇంట్లో కూడా ఓటేరు బీజేపీ, అది తెలుసుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఈయన నమ్ముకొని మోసపోతుంది. నేను రాసిస్తా, ఈయన ఇంట్లో కూడా ఓటేరండి బీజేపీకి. ఈ కేవలము మళ్ళీ చెప్తున్నా, చెట్టు పేరు చెప్పి పండ్లు అమ్ముకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఈయనను మాదిగ జాతి ఊర్లలో గ్రామీణ ప్రాంతం తిరగనియర్ బ్రదర్. మరొకసారి 14 కాదు 15 సీట్లు పక్క మాకు ఎంపీకి వస్తున్నాయి. తర్వాత ఎన్నికల తర్వాత ఈయన కనుమరగడం ఖాయం. రైట్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతికి సంబంధించి కూడా ఏదైతే టికెట్ల ఇష్యూ నడుస్తుందో ఆ నేపథ్యంలో మోత్కుపల్లి కావచ్చు, మొన్నదాకా మందకృష్ణ కావచ్చు, సో వీళ్ళ ఎవరు నమ్మరు మాదిగ జాతి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. భారీ మెజార్టీతో ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఈ దీక్షకు నిజంగా మాదిగ జాతి బిడ్డలు నిజంగా స్వాగతిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.